ఈరోజు మనం 'ఢిల్లీ క్రైమ్ 3' మూవీ అయితే చెప్పుకుందాం. ఇంకా అంతలోపే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా మూవీ స్టార్టింగ్‌లో అయితే కొంతమంది పెళ్లి అయితే జరుగుతూ ఉంటుంది. కానీ అందులో పెళ్లి చేసుకునే వాళ్ళు మాత్రం చాలా ఏజ్ పర్సన్స్‌గా ఉంటారు. ఇంకా పెళ్లి చేసుకునే అమ్మాయిలు మాత్రం చాలా చిన్న వయసుగా ఉంటారు. అమ్మాయిలని టేక్ కేర్ చేయడానికైతే ఒక అమ్మాయి అయితే ఉంటుంది అక్కడ. ఇంకా అమ్మాయిలనైతే పెళ్లి కూతురుగా రెడీ చేసి ఉంటారు కదా! ఇంకా అక్కడికైతే ఒక అమ్మాయినైతే తీసుకొస్తారనమాట. సో, తీసుకొచ్చిన వెంటనే ఆ అమ్మాయి అయితే నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఇంక అంతలోపే ఒక ఆవిడ అక్కడికొచ్చే వస్తుందనమాట. సో, వచ్చిన వెంటనే నాకు ఈసారి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు కదా! సరే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పైతే ఒక అబ్బాయికైతే అప్పచెప్పి, సరే ఈ అమ్మాయిని హాస్టల్‌కైతే తీసుకెళ్ళండి అని చెప్పైతే అమ్మాయినైతే పంపిస్తారు. సో, పంపించిన వెంటనే ఇంకా అస్సాం అయితే చూపిస్తారు. ఇంకా అస్సాంలో అయితే కొంతమంది వేడి చెక్కనైతే తీసుకొని వెళ్తున్నారు ఆయుధాలని అని చెప్పైతే ఒక కేస్ అయితే వస్తుంది. ఇంకా అంతలోకే వర్తిక అనే ఒక ఇన్స్‌పెక్టర్ ఉంటుందనమాట అస్సాం చెందిన ఆమ. ట్రక్కును పట్టుకోవాలి అని చెప్పైతే చెక్ పోస్ట్‌నైతే పెట్టింటారు అక్కడ. సో, చెక్ పోస్ట్ పెట్టిన వెంటనే కొంతసేపం తర్వాత అక్కడికైతే ఒక ట్రక్ అయితే వస్తుంది. ఇంకా ట్రక్కు వాళ్ళులో చూసి పోలీస్ వాళ్ళు అనుకోని దూరం నుంచి అయితే చూస్తారనమాట. సో, చూసి అక్కడి నుంచి అయితే ఆ డ్రైవర్లు అయితే పారిపోయి వెళ్ళిపోతారు. ఇంకా ట్రక్ దగ్గరికి వెళ్లి చూస్తే ఆ ట్రక్ ఓపెన్ చేస్తే ఒక 30 మెంబర్స్ దాకా అమ్మాయిలైతే ఉంటారు. వాళ్ళలో చిన్న పిల్లలు కూడా చాలామంది అయితే ఉంటారు. ఇంకా వాళ్ళందరిని అయితే పోలీస్ డిపార్ట్మెంట్‌లో అయితే అప్పచెప్తారనమాట. సో, అప్పచెప్పిన వెంటనే వాళ్ళకి ఏం చేయాలనేది అర్థం కాదు. ఇంకా ఆ ట్రక్ అయితే ఢిల్లీకైతే వెళ్తుంది అనైతే తెలుస్తుంది. సో, వర్తిక అయితే ఢిల్లీకైతే ఫోన్ చేస్తుంది. ఇలా ఏం జరిగిందో కనుక్కోండి అని చెప్పైతే ఢిల్లీలో ఉన్న పోలీస్ ఆఫీసర్‌కి అయితే చెప్తుంది. సరే అని చెప్పైతే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే చెప్తాడు. సరే మీరు కూడా తొందరగా వచ్చేయండి ఢిల్లీకి అని చెప్పి చెప్తుంది. మా డీజీపీ ఒప్పుకోగానే నేను కూడా ఢిల్లీకైతే వచ్చేస్తాను అని చెప్పైతే వర్తిక అయితే చెప్తుంది. ఇంకా ఢిల్లీలో ఉన్న మల్లికనైతే చూపిస్తారు. ఈమె కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ఈమె వాళ్ళ భర్తతో అయితే విడాకులైతే తీసుకుంటూ ఉంటుంది. అక్కడికైతే వాళ్ళ భర్త అయితే వస్తాడు. ఆమె భర్త అయితే వేరే పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి అయితే ఉంటుందనమాట. సో, అమ్మాయి అయితే తీసుకొని అయితే వస్తాడు. వచ్చిన వెంటనే ఇంకా అంతలోపే మల్లికకైతే కాల్ అయితే వస్తుంది ఒక కేసు గురించి. సో, అక్కడ కేసు ఏంటంటే ఒక బేబీని ఒక అమ్మాయి అయితే ఎవరో వదిలేసి అయితే వెళ్ళిపోతారనమాట హాస్పిటల్‌లో. సో, ఆ బేబీకి చాలా అయితే గాయాలుంటాయి. ఆ బేబీని అయితే గట్టిగా కొరికేసి ఉంటారనమాట చంప మీద. తలకైతే గట్టిగా అయితే దెబ్బ తగిలి ఉంటుంది. చాలా అయితే బ్లడ్ అయితే పోయి ఉంటుందనమాట. సో, సీసీ కెమెరా ఫోటోస్ చూస్తే ఒక అమ్మాయి అయితే వదిలేసి వెళ్ళిపోతుంది. సో, ఆ అమ్మాయి పేరు ఏదైతే నూర్ అని అయితే అర్థమవుతుంది. అంటే ఆ చిన్న బేబీ నేమ్ ఉంది కదా! సో, ఆ అమ్మాయి పేరైతే నూర్ అని అయితే అర్థమవుతుంది. సో, ఇంకా అర్థమైన వెంటనే సీసీ ఫోటోస్ చూస్తుండగా ఆటో ప్లేట్ నెంబర్ అయితే దొరుకుతుంది. సో, ఆ ఆటో అతని దగ్గరికైతే వెళ్ళి అడుగుతారనమాట. సో, అవును ఈ అమ్మనైతే నేను అక్కడైతే ఎక్కించుకున్నాను అపార్ట్మెంట్స్ దగ్గర అని చెప్పి ఒక అడ్రస్ అయితే చెప్తాడు. సో, పోలీస్ వాళ్ళ అడ్రస్‌ని అయితే నోట్ చేసుకొని ఇంకా అడ్రస్ దగ్గరికైతే వెళ్తారనమాట. సో, వెళ్ళిన వెంటనే ఇంక అంతలోపే డీజీపీ దగ్గరికైతే వర్తిక అయితే వస్తుందనమాట పర్మిషన్ తీసుకోవడానికి. ఎందుకంటే ఆ అమ్మాయి కేసు ఉంటుంది కదా! అది ఢిల్లీకైతే వెళ్ళింది. ఆ ట్రక్‌లో ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలందరూ ఏం చేస్తున్నారు? ఇంతకుముందు 2 డేస్ క్రితం కూడా ఇలాంటి ట్రక్కే ఒకటి వెళ్ళింది. అసలు ఇంతమంది అమ్మాయిలని వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి అయితే ఒకటైతే ఉంటుందన్నమాట. సో, ఉన్న వెంటనే ఆ డీజీపీ అయితే ఒప్పుకోడనమాట వర్తిక అక్కడికి వెళ్ళడానికి. కానీ ఇంకా చివరికైతే వర్తిక వెళ్ళడానికైతే ఒప్పుకుంటాడు. ఇంకా వర్తిక అయితే ఇంకా ఢిల్లీకైతే వెళ్ళడానికైతే ట్రై అయితే చేస్తుంది. సో, ట్రై చేసిన వెంటనే ఇంక అక్కడికి ఒక వ్యాన్ అయితే వస్తుందనమాట సీన్ కట్ చేస్తే. సో, ఆ వ్యాన్‌లో అయితే కొంతమంది అమ్మాయిలైతే ఉంటారు. అక్కడికి వచ్చిన అమ్మాయిల్ని టేక్ కేర్ చేయడానికి కళ్యాణి అనే ఒక ఆమె అయితే ఉంటుంది. ఆమె దగ్గర అయితే డ్రైవర్‌గా అయితే రాహుల్ అనే ఒక అతనైతే వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి పేరు వచ్చేసి రాహుల్ అనమాట. సో, రాహుల్ అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంక అంతలోపే రాహుల్‌కైతే ఒక మెసేజ్ అయితే వస్తుంది. నేను ఆ అమ్మాయినైతే చిన్న పిల్లనైతే నేనైతే హాస్పిటల్‌లో వదిలేసి వచ్చాను. నాకు చాలా భయమేస్తుంది. నువ్వు తొందరగా వచ్చి అని చెప్తూ ఉంటుంది. ఇక్కడైతే కళ్యాణి అయితే ఆ అమ్మాయి వాళ్ళందరికైతే మేకప్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తూ ఉంటుందన్నమాట. సో, రాహుల్ అయితే కళ్యాణి దగ్గరికి వచ్చి నాకు 2 డేస్ లీవ్ కావాలని చెప్పి అయితే అడుగుతాడు. నువ్వు 2 డేస్ కాగా వారం చేస్తావు నేను ఇయ్యను పో అని చెప్తూ ఉంటుంది. ఇంకా రాహుల్ అయితే ఆమెకైతే కనిపించకోకుండా అక్కడి నుంచి అయితే రాహుల్ అయితే వెళ్ళిపోతాడు. సో, వెళ్ళిపోయిన వెంటనే ఈ అమ్మాయి పేరు వచ్చేసి సోనం అనమాట. సో, సోనం కనిపించలేదని చెప్పి వాళ్ళ బామ్మ అయితే కంప్లైంట్ ఇస్తుంది పోలీస్ స్టేషన్‌లో అయితే. ఇది అంతకుముందు అయితే చూపిస్తారనమాట మనకు అస్సాంలో. సో, అమ్మాయి అయితే అస్సాం చెందిన ఆమె. ఇంక అంతలోపే వాళ్ళందరూ అయితే వెళ్తారనమాట ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. సో, వెళ్ళిన వెంటనే అదే అడ్రస్ దొరుకుతుంది కదా! ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. సో, వెళ్ళిన వెంటనే అక్కడైతే బెడ్ మీద అంతా బ్లడ్ అంతా ఉంటుంది. అంతే కాకుండా ఇంకా బాత్రూమ్‌లో వెళ్లి చూస్తే మాత్రం చాలా అయితే చాలా బెడ్ అంతా కారిపోయి ఉంటుంది. కొన్ని హెయిర్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అప్పుడే అర్థమవుతుంది ఆ బేబీ పేరు వచ్చేసి నూర్ అని చెప్పి. అక్కడ రాహుల్ ఫోటో కూడా ఉంటుంది. వదిలేసిన అమ్మాయి పేరొచ్చేసి
ఖుషి. ఇంకా 'ఖుషి' అండ్ 'రాహుల్', 'నూర్' వీళ్ళు ముగ్గురైతే కలిసి ఉండడం ఒక ఫోటో అయితే ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోలాగా. సో, ఫ్యామిలీ ఫోటోలాగా ఉండడంతో ఇంకా అక్కడైతే ఫోటోలన్నీ తీసుకొనైతే అక్కడికైతే పోలీస్ వాళ్ళొస్తారు కదా! సో, ఆ ఫోటోలన్నీ తీసుకొనైతే అక్కడి నుంచైతే వచ్చేస్తారు. సో, వచ్చేసిన వెంటనే ఒక పెద్దక్కనైతే చూపిస్తారు. ఈమెనైతే అందరైతే పెద్దక్క అనైతే పిలుస్తారనమాట. సో, ఆమె దగ్గరైతే కొంతమందయితే అమ్మలైతే ఉంటారు. సో, అమ్మలలో ఇంగ్లీష్ ఎవరికొచ్చు అని చెప్పైతే అడుగుతారనమాట. సో, ముగ్గురైతే హ్యాండ్ రైజెస్ చేస్తారు. ఆ ముగ్గురిలో ఒక చిన్న పిల్లుంటుంది. అమ్మాయి పేరైతే పింకీ అనమాట. సో, పింకీ అయితే ఉంటుందక్కడ. ఇంక అంతలోపే జాన్ అని ఒక అతను ఉంటాడు. అతనికైతే సరుకు అమ్మాలి. అతనైతే మన దగ్గరే సరుకు కొనుక్కోవాలి. అప్పుడు మనకైతే డబ్బే డబ్బు అని చెప్పైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వర్తిక అయితే ఢిల్లీకైతే వచ్చేస్తుందనమాట. అదే ఎంక్వైరీ చేయడానికైతే. ఇంక అంతలోపే ఖుషి అయితే రాహుల్‌కైతే ఫోన్ చేసి నేనైతే ఆ బేబీనైతే అక్కడ వదిలేసాను హాస్పిటల్‌లో. నువ్వు నన్నొచ్చి తీసుకువెళ్ళు. నాకైతే చాలా భయమేస్తుంది అని చెప్తదనమాట రాహుల్‌కి. సో, చెప్పిన వెంటనే రాహుల్ అయితే నువ్వు అక్కడే ఉండు. నేనైతే తొందరగా అయితే వచ్చేస్తాను. వచ్చేసి అయితే తీసుకొని వెళ్తాను అని చెప్పైతే ఖుషి అయితే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే పోలీస్ వాళ్ళు హాస్పిటల్‌కైతే వెళ్తారు. సో, వెళ్ళిన వెంటనే ఆ చిన్న బేబీ నూర్ ఉంటుంది కదా! ఆ అమ్మాయి అయితే చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంది. ఆ అమ్మాయికైతే బ్లడ్ అయితే చాలా వెళ్ళిపోయింది. సో, ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళ అమ్మనైతే పట్టుకోండి. వాళ్ళ అమ్మ ధైర్యమే కావాలి ఆ పాపకి, చిన్న పాపకి అని చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా ఆ అమ్మాయి అయితే కని ఉండదు. ఎందుకంటే ఖుషి చిన్న పిల్లలాగా ఉంది. ఆ అమ్మాయి అయితే తల్లి కాదు. ఇంకా తన తల్లి ఎవరో మనకి తెలీదు. మనం కనుక్కోవాలి అని చెప్పైతే చెప్తూ ఉంటారు. సో, చెప్పిన వెంటనే పోలీస్ వాళ్ళైతే హాస్పిటల్ చుట్టూ అయితే కెమెరా అయితే ఫిక్స్ చేస్తారనమాట. సో, కెమెరాలోంచి అంటే వాళ్ళు వస్తారు బేబీ నూర్‌ని చూడడానికి. అందుకే మనమైతే కెమెరా అంతే ఫిక్స్ చేయాలి అని చెప్పైతే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే అక్కడైతే కెమెరాలంతా ఫిక్స్ చేస్తారు. సో, ఫిక్స్ చేసి ఇంకా వాళ్ళైతే చూస్తూ ఉంటారనమాట కెమెరాలో. ఎందుకంటే వాళ్ళేమన్నా వస్తారేమో అని చెప్పైతే. ఇంకా అక్కడైతే ఖుషి అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది రాహుల్ కోసం. ఇంకా రాహుల్ అయితే వస్తాడనమాట. సో, వచ్చిన వెంటనే రాహుల్‌కి ఇదంతా చెప్తుందనమాట. జరిగిందంతా చెప్పిన వెంటనే రాహుల్ అయితే ఏం కాదు సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా మనల్ని అయితే పోలీస్ వాళ్ళైతే కనుక్కున్నారు మన ఇంటికి కూడా వెళ్ళారు అని చెప్పైతే ఖుషికి చెప్తూ ఉంటాడు. సో, చెప్పిన వెంటనే ఖుషి అయితే వినదు అనమాట. నేను ఎప్పుడే నూరునైతే చూడాలి అని చెప్పైతే మారం అయితే చేస్తూ ఉంటుంది. అంతలోపే పోలీస్ వాళ్ళైతే అక్కడికి వచ్చేస్తారనమాట. సో, వచ్చిన వెంటనే ఇంకా రాహుల్ అయితే చంప మీద గట్టిగా అయితే కొట్టి కార్లో అయితే కూర్చోపెడతాడు. సో, కూర్చోపెట్టిన వెంటనే ఇంకా కార్లో అయితే వెళ్తారనమాట. సగం దూరం వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా కారు వెళ్ళదు అని చెప్తే లేదు నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పైతే గట్టిగా అయితే మారం చేస్తుంది. ఇంక అంతలోపే అక్కడికైతే పోలీస్ వాళ్ళైతే వస్తారనమాట. సో, వచ్చి ఖుషిని అయితే పోలీస్ వాళ్ళ దగ్గరికి తీసుకొని అయితే వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే వర్తిక అయితే వస్తుంది కదా ఢిల్లీకి. సో, వర్తికకైతే ఒక సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది కదా! ఆ సీసీ ఫుటేజ్ అయితే ఒక ప్లేట్ అయితే దొరుకుతుంది. ఇంకా అంతలోపే థైలాండ్ అయితే చూపిస్తారు. సో, థైలాండ్‌లో అయితే జాన్ అనే అతను ఉంటాడు కదా! సో, అతనైతే అమ్మనైతే కొనుక్కుంటాడనమాట. 3 మెంబర్స్‌ని అందులో చిన్న పిల్ల పింకీ ఉంటుంది కదా! సో, ఆ అమ్మాయినైతే కూడా కొనుక్కుంటాడు. సో, కొనుక్కున్న వెంటనే ఇంక అక్కడి నుంచి అయితే ఆ పెద్దక్క అనేది అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోయిన వెంటనే ఇంకా నాకింకా ఇలాంటి సరుకే నాకు 30 మంది దాకా కావాలి అని చెప్పైతే జాన్ అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే పెద్దక్కయితే సరే అని చెప్పైతే చెప్తుంది. ఇక చెప్పిన వెంటనే ఇంకా మీడియా వాళ్ళకైతే తెలిసిపోతుంది ఆ బేబీ నూర్ గురించి. సో, ఆ బేబీని ఎవరు కొట్టారు? ఆ బేబీని అంతగా ఎవరు కొరికారు? అని చెప్పైతే పోలీస్ వాళ్ళనైతే ఆ మీడియా వాళ్ళైతే క్వెషన్ చేస్తూ ఉంటారు. మేము కూడా కనుక్కోడానికే ఉన్నాము. ఆ అమ్మాయి తల్లిని కనుక్కోడానికే ఉన్నాము అని చెప్పేసి చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే అక్కడికైతే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఖుషి దగ్గరికైతే చెప్తుంది. నీ పేరేంటి అంటే నా పేరు ఎందుకు చెప్పాలి అని చెప్పైతే అంటుంది. సో, అన్న వెంటనే ఇంకా నీతో మాట్లాడుతున్న అతను ఎవరు అని చెప్పైతే అడుగుతాడనమాట. సో, అతను ఎవరో నాకు తెలీదు. ఢిల్లీలో జరుగుతూ ఉంటాయి కదా! అలా నాకు పరిచయం అయ్యాడు అని చెప్తుంది. సో, చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళైతే విడాకులైతే తీసుకుంటారు. అదే మల్లిక అతని హస్బెండ్‌తో విడాకులు తీసుకుంటుంది కదా! సో, అతనైతే వచ్చి అక్కడికైతే విడాకులైతే తీసుకుంటారు. సో, తీసుకున్న వెంటనే నేను ఇంకొక పెళ్ళైతే చేసుకుంటున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవా? అని చెప్పైతే అడుగుతాడనమాట. నా గురించి నీకెందుకులే నువ్వైతే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని చెప్పైతే మల్లికైతే చెప్తుంది. ఇంకా అంతలోపే వర్తిక అయితే ఇంకా ఆఫీస్‌లోకైతే వస్తుంది. ఆఫీస్‌లోకి వచ్చిన వెంటనే అందరినైతే పరిచయం చేస్తుంది. ఇంక అంతలోపే అక్కడ నూర్ ఫోటోలు అన్నీ చూసిన వెంటనే ఈ అమ్మాయేనా కేసు మీద దర్యాప్తు చేస్తుందా అని చెప్పైతే అడుగుతుంది. అవును ఈ కేసే అని చెప్పితే వాళ్ళ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా! వేరే వాళ్ళైతే చెప్తారనమాట. ఇంక అంతలోపే పెద్దక్కనైతే చూపిస్తారు. పెద్దక్కయితే ఫోన్‌లో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే నాకు 30 మంది అయితే కావాలి అని చెప్పైతే కళ్యాణితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకైతే 30 మంది సరుకు కావాలి. ఈరోజు నువ్వు వెంటనే తీసుకొచ్చేసేయి అని చెప్తుందనమాట. తన హస్బెండ్ పేరు వచ్చేసి విజయ్ అనమాట. సో, అతను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఈమెకి పెద్దక్క అనే ఆమెకి. ఇంకా అంతలోపే ఏం జరుగుతుందంటే సీసీ కెమెరా ఫుటేజ్ అయితే దొరుకుతుందనమాట. అదే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏందంటే కొంతమంది అమ్మాయిల్ని ఎక్కిచ్చారు కదా! అది సీసీ కెమెరా ఫుటేజ్‌లో వర్తిక చూస్తుంది కదా! ఆ సీసీ కెమెరా
ఫోటేజ్ అయితే దొరుకుతుంది. సో, దొరికిన వెంటనే ఆ నెంబర్ ప్లేట్ అయితే చెక్ చేస్తారనమాట. సో, నెంబర్ ప్లేట్ చెక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, ఆ చెక్ చేసిన నెంబర్ ప్లేట్ ఎవరి మీద ఉంటుందంటే రాహుల్ మీదైతే ఉంటుంది. సో, రాహుల్ ఎవరంటే అదే కళ్యాణి వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు కదా! సో, అతని పేరు మీదైతే ఉంటుంది. ఇంకా అది కాక ఖుషి వాళ్ళ పెళ్లి చేసుకున్నారు కదా! ఆ అబ్బాయి కూడా రాహుల్ అనమాట. అంటే ఈ కేస్‌కి అయితే సంబంధం ఉందని చెప్పైతే పోలీస్ వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేసుకుంటారు. రాహుల్‌కైతే అర్థమవుతుంది. అంటే పోలీస్ వాళ్ళు నన్ను వెతుకుతున్నారు అని చెప్పైతే రాహుల్ అయితే చాలా సేపటి నుంచైతే చాలా రోజుల నుంచైతే దాంకొనైతే తిరుగుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే రాహుల్‌కైతే అర్థమవుతుంది కదా! సో, అర్థమైన తర్వాత ఇంకా రాహుల్ అయితే ఒకరి దగ్గర ఉన్నాడు అని చెప్పైతే రాహుల్ అర్థమవుతుందనమాట. సో, అంతలోపే కళ్యాణ్ అయితే కొంతమంది ఆ అమ్మాయిలనైతే తీసుకొనొస్తుంది. ఎవరి దగ్గరికంటే పెద్దక్క అంటుంది కదా! సో, ఆమె దగ్గరికైతే తీసుకొస్తుంది. ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నారు ఈ అమ్మాయిలందరూ అని చెప్పైతే పొగుడుతదనమాట ఆ పెద్దక్క. పొగిడిన వెంటనే నాకు ఇంకా 30 మంది దాకా కావాలి. ఏంది తక్కువైనారు 10 మంది. నాకు తెలీదు ఏం చేస్తావో తెలీదు. ఇప్పుడు 20 మందే ఉన్నారు కదా! నాకు 10 మంది కావాలి అని చెప్పేసి చెప్తుంది. నువ్వు డబ్బులైతే తొందరగా తీసుకుంటావు కదా! అమ్మాయిల్ని పంపించలేవా అని చెప్తదనమాట. సో, చెప్పిన వెంటనే డీఎస్పీ వచ్చిందక్క. తనతో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. రాహుల్‌ని కూడా పట్టుకుంది కార్ డ్రైవర్‌ని అని చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా అక్కడికైతే ఇంకా సీన్ కట్ చేస్తే ఇంకా ఖుషీనైతే వర్తిక అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా ఖుషి అయితే మొత్తం అయితే చెప్తుందనమాట. ఏమని చెప్తుందంటే, ఆ అమ్మాయిని నేనే కొరికాను, నేనే కొట్టాను. రాహుల్ కాదు కొట్టింది. రాహుల్ నన్ను మంచివాడు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. నన్ను చిన్నప్పుడే మా నాన్న అయితే అమ్మేశాడు ఆ కళ్యాణికి. కళ్యాణ్ నన్ను వ్యభిచారం చేయమని చెప్పైతే ఫోర్స్ చేసింది. అంతలోపే నేను రాహుల్ అయితే ప్రేమలో పడ్డాము. రాహుల్ నన్ను అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చేసి నాకు మంచి లైఫ్ అయితే ఇచ్చాడు. ఆ చిన్న బేబీని కూడా ఆ కళ్యాణినే ఇచ్చింది మాకు. ఆ బేబీని నేను చిన్న బేబీని నాకే 14 ఇయర్స్ ఉన్నాయి. నేనెలా ఆ పాపను చూసుకోగలుగుతాను? ఆ పాప చాలా సేపటి నుంచి ఏడుస్తానే ఉండింది. నేను చాలా కంట్రోల్ చేశాను. కానీ ఆ పాప నన్ను చిన్నగా అయితే కొరికింది. నేను ఆ టైంలో ఏం చేశానో నాకే అర్థం అవ్వలేదు. ఆ పాప నన్ను కొరికిందని చెప్పడంతో నేనైతే బుగ్గ మీద అయితే ఆ పాపనైతే గట్టిగా కొరికేశాను. ఇంకా సింక్‌లోకి అయితే వెళ్ళాను కడుగుదామని చెప్పైతే. సింక్‌లో వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి అయితే సింక్ మీద అయితే కూర్చోపెట్టాను. కూర్చోపెట్టిన వెంటనే నేను టవల్ తీసుకుందామనే లోపల ఆ అమ్మాయి అయితే కింద జారైతే పడిపోయింది. ఇంక అంతలోపే ఆ అమ్మాయికైతే చాలా బ్లడ్ అనేది వచ్చింది. ఇంకా అందుకే నేనైతే హాస్పిటల్ అయితే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. ఏం చేయాలో అర్థం కాక. ఇందులో రాహుల్ తప్పైతే ఏం లేదు. నా తప్పే ఉంది అని చెప్పైతే ఆ అమ్మాయి ఖుషి అయితే ఒప్పుకుంటుంది. సో, ఇంకా ఒప్పుకున్న వెంటనే ఇంకా కళ్యాణి దగ్గరికైతే వెళ్తారనమాట పోలీస్ వాళ్ళు, మల్లిక వాళ్ళు. సో, వెళ్ళిన వెంటనే కళ్యాణ్ అయితే అరెస్ట్ అయితే చేస్తారు. సో, కళ్యాణ్‌ని అరెస్ట్ చేసిన వెంటనే కళ్యాణ్ అయితే ఎంక్వైరీ అయితే చేస్తారనమాట. ఒక పక్క రాహుల్ అయితే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికైతే వస్తాడు దాక్కోడానికి. సో, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేసేసి పోలీస్ వాళ్ళ దగ్గరైతే రాహుల్‌నైతే పట్టిచ్చేస్తుందనమాట. పోలీస్ వాళ్ళైతే రాహుల్‌నైతే పట్టుకొనైతే వెళ్ళిపోతారనమాట. సో, వెళ్ళిపోయిన వెంటనే కళ్యాణ్ అయితే చూపిస్తారు. కళ్యాణ్ అయితే ఎంక్వైరీ చేస్తే కళ్యాణ్ అయితే ఏం చెప్పదనమాట. సో, చెప్పకపోవడంతో కళ్యాణ్ అయితే కోర్టుకైతే వేస్తారనమాట. సో, కోర్టుకి వేయడంతో 3 డేస్ అయితే జడ్జిమెంట్ ఉంటుంది. 3 డేస్ మా దగ్గరే పోలీస్ వాళ్ళ దగ్గర రికమెండ్ ఉండాలి అని చెప్పేసి చెప్తదనమాట. కళ్యాణి అయితే పెద్దక్కకైతే ఫోన్ చేసి నన్ను ఇలా పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు. నాకు ఒక లాయర్‌ని అయితే పంపించు అని చెప్పైతే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే సరే నేను లాయర్‌ని అయితే పంపిస్తాను. జాగ్రత్తగా ఉండు అని చెప్పైతే పెద్దక్కయితే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే పోలీస్ వాళ్ళైతే ఇంకా లాయర్ దగ్గరికైతే తీసుకొని కోర్టుకైతే వెళ్తారు. ఇక కోర్టులో అయితే ఒకటైతే వస్తుందనమాట. ఏంటంటే 3 డేస్ వరకు పోలీస్ వాళ్ళ కస్టడీలోనే ఉండాలి కళ్యాణి అని చెప్పైతే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా ఆ తీర్పు చెప్పిన వెంటనే ఏమవుతుందంటే ఇంకా బయటకైతే వస్తారనమాట 3 డేస్ కస్టడీలో ఉండడానికి. సో, ఇంకా అంటే తనేం నిజం చెప్పదు కదా! సో, అందుకని చెప్పైతే 3 డేస్ కస్టడీ కావాలని చెప్పి పోలీస్ వాళ్ళు అడిగితే సరే అని చెప్పైతే అంటారు. ఇంకా కళ్యాణ్ అయితే బయటికి రావగానే ఇంకా ఇద్దరైతే ఇద్దరు ఉంటారనమాట మాస్క్ పెట్టుకొని. వాళ్ళైతే వచ్చైతే కళ్యాణ్ అయితే షూట్ చేసి అయితే చంపేస్తారు. ఇంకా ఎవరు చంపారు అని చెప్పైతే ఎవరికేం తెలీదు. ఇంకా అంతలోపు అదైతే కూడా మీడియా వాళ్ళకైతే అందరికైతే తెలిసిపోతుంది. ఇంకా పోలీస్ వాళ్ళైతే ఇంకా చంపిన అతని గురించి అయితే కనుక్కోవాలి అని చెప్పైతే చెప్తా ఉంటారు. ఇంకా హర్యానాలో అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తుంది. అది ఎవరంటే పెద్దక్క. ఇంకా అక్కడైతే చాలా మంది అయితే ఉంటారు. ఇంకా ఆ పైన స్పీచ్ అయితే ఇస్తూ ఉంటుంది. మీకు తెలుసు కదా నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో. నాకు చిన్నప్పుడే మా నాన్న లేడు కదా! నన్ను మా నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు కదా! మీరందరితో మీరు చూస్తూనే పెరిగాను కదా! అని చెప్పి అయితే ఒకటి లైఫ్ ఇస్తున్నాను నేను చాలామంది అమ్మాయిలకి. పని నేర్పిస్తున్నాను అది అని చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా వర్తికకైతే ఫోన్ అయితే వస్తుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి.
చేసిన అతన్ని పట్టుకోవాలి అని చెప్పేసి చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంక అందులోపే రాహుల్‌నైతే వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక రాహుల్ అయితే చెప్తాడనమాట. "నువ్వు 14 ఇయర్స్ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? అసలెందుకు పెళ్లి చేసుకున్నావు?" అంటే వాళ్ళ నాన్న చిన్నప్పుడే ఆ అమ్మాయినైతే అక్కడైతే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ అమ్మాయి వ్యభిచారం చేపిచ్చింది ఆ కళ్యాణి. సో, వ్యభిచారం చేపిస్తుంటే నేనే తనకి లైఫ్ ఇచ్చాను పెళ్లి చేసుకొని. నన్నెందుకు జైల్‌లో వేస్తారు? వాళ్ళ నాన్నని వేయండి. ఎవరికైతే అమ్మేశాడో డబ్బులు ఇచ్చి అని చెప్పైతే రాహుల్ అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇంకా రాహుల్ అయితే నిజమైతే చెప్తాడనమాట. నిజం చెప్పిన వెంటనే అసలు ఈ అమ్మాయినందరిని ఏం చేస్తారంటే, "అదంతా మాకేం తెలీదు. మేము జస్ట్ కార్ డ్రైవర్‌గా మాత్రమే ఉంటున్నాను" అని చెప్పేసి చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే అంతా షాక్ అయిపోతుంది. ఎవరంటే వర్తిక షాక్ అయిపోతుంది. సో, వర్తికకైతే అర్థమవుతుందనమాట. అంటే ఆ ప్లేట్ కూడా ఆ నంబర్ ప్లేట్ కూడా ఎవరో అయితే దాచిపెట్టేసారనమాట. ఆ బైక్ నంబర్ ప్లేటు. సో, నంబర్ ప్లేట్ కూడా దాచిపెట్టడంతో ఇంకా అందరైతే ప్రెజర్ అయితే చేస్తూ ఉంటారు. అతన్ని పట్టుకోవాలి అని చెప్పైతే. ఒక పక్క బేబీ నూరు ఉంది కదా! సో, నూరు వాళ్ళ అమ్మని పట్టుకోవాలి. ఒక పక్క కళ్యాణ్‌ని చంపిన వాళ్ళనైతే పట్టుకోవాలి. వర్షికాకి ఢిల్లీలో ఒక అబ్బాయి అయితే తెలుసనమాట. ఆ అబ్బాయి పేరొచ్చేసి రాబిన్. సో, రాబిన్ అయితే చాలా అయితే పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎలాంటి పనులంటే ఇట్లా షూట్ చేసిన వాళ్ళది కనుక్కోవడం, ఇట్లా ఒక సీక్రెట్ ఆఫీసర్ అనమాట. సో, తను ఇంకా రాహుల్ చెప్పిన ప్రకారంగా ఒక మల్లిక అయితే ఇంకా ఎంక్వైరీ చేయడానికైతే వెళ్తుంది. ఒక హౌస్‌లోకైతే వెళ్తుందనమాట రాహుల్ చెప్పిన అడ్రస్‌కైతే. సో, అక్కడ వెళ్ళిన వెంటనే కొన్నైతే పెళ్లి ఫోటోలు అన్నీ కనిపిస్తాయనమాట. సో, పెళ్లి ఫోటోలన్నీ తీసుకొనైతే కస్టడీలో అయితే పెడతారనమాట. సో, పెట్టిన వెంటనే ఇంక అక్కడే తనైతే రూమ్ అయితే తీసుకొని ఇంక అక్కడే అయితే ఉంటుందన్నమాట ఆ నైట్‌కి మల్లిక అయితే. సో, మల్లిక అక్కడే ఉండడంతో ఇంకా ఆ అమ్మాయి ఉంటుంది కదా! ఖుషిని అయితే హాస్టల్ అయితే జాయిన్ చేస్తారనమాట. ఇంకా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే ఖుషిని అయితే వింతగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లని అలా చేసింది కదా! సో, అందుకని చెప్పైతే అలా చూస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే మల్లిక ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికైతే వచ్చింది కదా! నూరు వాళ్ళ మమ్మీని కనుక్కోడానికి. సో, కనుక్కోడానికి వచ్చినప్పుడు అక్కడైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఎదురవుతుందనమాట. ఆ అమ్మాయి పేరొచ్చేసి సిమ్రాన్ అనమాట. సో, సిమ్రాన్‌ను ఇంకా మల్లిక అయితే ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మాట్లాడుకున్నంత ఆ ఫోటోస్ అయితే చూపిస్తారనమాట. సో, ఫోటోస్ చూపించడంతో ఈ పెళ్లిలో జరిగిన దాంట్లలో అతనికైతే తెలిసి ఉంటుంది. నాకు ఒకతనైతే తెలుసు. అతనైతే పెళ్ళిళ్ళలో ఫుడ్ అయితే చేస్తారు అని చెప్పేసి చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా మల్లిక, సిమ్రాన్ ఇద్దరు కలిసి అయితే అక్కడికైతే వెళ్తారు. ఇంకా అబ్బాయి అయితే అడుగుతారనమాట. ఏమనంటే, "ఈ పెళ్ళిళ్ళకి నువ్వేమైనా ఫుడ్ చేసావా?" అని చెప్పైతే అడుగుతారనమాట. సో, అతనైతే చాలా భయపడతాడనమాట. సో, భయపడిన వెంటనే చివరికైతే చెప్తాడనమాట. సో, ఈమె పెద్దక్క అని ఒక ఆమె ఉంటుంది. ఆమెనందరూ పెద్దక్క అని అయితే పిలుస్తారు. ఈమెనే ఆ పెళ్ళిళ్ళన్నీ చేపిచ్చింది. ఆమె ఎందుకు ఆ పెళ్ళిళ్ళు చేపిచ్చిందో నాకంతా ఏం తెలీదు. నాకింతే తెలుసు అని చెప్పేసి చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే వీళ్ళు ఎక్కడైనా ఉన్నారా నీకు తెలుసా అంటే, అవును తెలుసు. ఈ ఊర్లోనే ఉన్నాడు ఈ అబ్బాయి అయితే అని చెప్పైతే ఆ పెళ్లి ఫోటోలలో అయితే ఒకతని ఫోటో చూపించైతే ఆ అబ్బాయి గురించి అయితే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంక అంతలోపే అక్కడికైతే పెద్దక్కనైతే చూపిస్తారు. ఆమె అయితే అంటే షూట్ చేసిన వాళ్ళైతే ఫోన్ అయితే చేస్తారనమాట. మాకు ఇంకొంచెం క్యాష్ కావాలి. వాళ్ళైతే మమ్మల్ని అయితే వెతుకుతున్నారు పోలీస్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మేము తప్పించుకొని ఉండాలి కదా! మాకు కొంచెం ఎక్కువ డబ్బులు కావాలని చెప్పి చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే సరే ఇస్తామని చెప్పు అని చెప్పైతే విజయ్ అయితే చెప్తది. చెప్పిన వెంటనే ఇంక విజయ్ అయితే చెప్తారనమాట. ఏమనంటే, సరే ఇస్తాంలే వస్తాంలే అని చెప్పేసి చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతారనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళైతే జాన్‌కైతే సరుకు అమ్మాలి. తొందరగా అయితే సరుకు కావాలి అని చెప్పైతే కళ్యాణి చనిపోయింది. ఇప్పుడు మనకి సరుకు ఎవరిస్తారని చెప్పైతే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆలోచిస్తున్నప్పుడు ఇంకా అర్థమవుతుందనమాట. ఇప్పటికైతే 20నే ఇద్దాము. మళ్ళీ చూద్దాంలే అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంకా వాడైతే ఇంకా డబ్బులు కావాలి అని చెప్పైతే ప్రెజర్ చేస్తాడనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకో కొన్ని 10 లక్షలు కావాలి అని చెప్పైతే అడుగుతాడు వాడు. సరే అని చెప్పైతే ఆ పెద్దక్క అండ్ విజయ్ అయితే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా సిమ్రాన్ అండ్ ఆ అమ్మాయి ఉంటుంది కదా! మల్లిక ఇద్దరైతే ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇంక అంతలోపే ఆ ఇంటి దగ్గరికైతే వెళ్తారనమాట. సో, వెళ్ళిన వెంటనే మీకు ఈ పెళ్లి ఎవరు చేశారు అని చెప్పైతే అడుగుతారు. సో, అడిగిన వెంటనే ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఏం చెప్పకుండా. ఇంక అంతలోపే పైనుంచి అయితే ఒక అమ్మాయి అయితే ఉంటుందనమాట. ఆ అమ్మాయి అయితే పక్కకైతే పిలుస్తుంది మల్లికని, సిమ్రాన్‌ని. సో, అతనైతే అంతా చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే నాకు ఇంకా నూర్ అనే పాప తెలుసా అంటే, నాకసలు ఆ పాపే తెలీదు. నాకసలు పిల్లలే పుట్టలేదు అని చెప్పేసి చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే నీకు ఈ పెళ్లి ఎవరు చేశారంటే, మా నాన్న చిన్నప్పుడే ఒక కళ్యాణికైతే అమ్మేశాడు. సో, అమ్మేసిన వెంటనే నాకైతే ఒక వ్యభిచారం చేయమని అయితే చెప్పారు. వ్యభిచారం చేస్తావా? లేదంటే పెళ్లి చేసుకుంటావా? అనైతే నన్ను ఆప్షన్స్ చెప్పారు. వ్యభిచారం చేయకంటే పెళ్లి చేసుకోవడమే బెటర్ అని చెప్పైతే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. నేను మిమ్మల్ని కలిసినట్టయితే ఎవరికైతే చెప్పకండి అని చెప్పేసి చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే
చేసిన వాళ్ళ ప్లేస్ అయితే వాళ్ళకైతే దొరుకుతుందనమాట వర్తిక వాళ్ళకి. సో, అదే రాబిన్ చెప్పి ఉంటాడనమాట. సో, చెప్పిన వెంటనే అక్కడికైతే వెళ్లి చూడంగా అక్కడైతే షూట్ చేసిన వాళ్ళైతే చనిపోయి ఉంటారు. సో, చనిపోవడంతో ఇంకా కిందకైతే అలానే వస్తాడనమాట. సో, వచ్చిన వెంటనే విజయ్ అయితే గన్ అయితే పెడతాడనమాట. సో, గన్ పెట్టి "నువ్వు పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నావు కాబట్టి నేను నిన్ను చంపకుండా అయితే వదిలేస్తున్నాను" అని చెప్పైతే ఇంకా విజయ్ అయితే చెప్తాడనమాట ఆ పోలీస్ ఆఫీసర్‌కి, "నువ్వు నా వెనకాల రావద్దు. వస్తే గనుక నా చేతిలో చచ్చిపోతావు" అని చెప్పైతే విజయ్ అయితే వార్నింగ్ ఇస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్‌కి. ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే ఇంకా స్కెచ్ అయితే గీపిస్తూ ఉంటాడు. ఏమనంటే ఇంకా ఆ అబ్బాయి గురించి అయితే స్కెచ్ అయితే గీపిస్తూ ఉంటాడు విజయ్ గురించి. సో, విజయ్ అయితే అర్థమవుతుందనమాట పోలీస్ వాళ్ళకి మనం ఎక్కడున్నామో తెలిసిపోయింది. మనమైతే వాళ్ళనైతే తరలించాలి అని చెప్పి చెప్తున్నాడనమాట. సరే నువ్వు తీసుకొని తొందరగా అయితే వెళ్ళిపో అని చెప్పి సూరత్‌కైతే వెళ్ళిపో అని చెప్పైతే తనైతే చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే ఏమవుతుందంటే ఇంకా సిమ్రాన్ అండ్ మల్లిక అయితే వెతుకుతూ ఉంటారనమాట. సో, వెతుకుతున్నప్పుడు ఒక హౌస్‌లోకైతే వస్తాడు. ఇంకా హౌస్‌లోకి వచ్చిన వెంటనే అక్కడైతే చాలామంది అమ్మాయిలైతే వ్యభిచారం చేస్తున్నట్లయితే కనపడుతుందనమాట. అంటే పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట అమ్మాయిలతో అబ్బాయిలు. సో, చేసుకుంటూ ఉంటే అక్కడైతే ఒక అమ్మాయి అయితే దొరుకుతుంది. ఆ అమ్మాయి పేరొచ్చేసి ఆమె పేరొచ్చేసి కుసుమ అనమాట. సో, ఆమొచ్చేసి ఆ అమ్మాయిలందరికైతే టేక్ కేర్ అనమాట. సో, ఆ అమ్మాయి అయితే చెప్తదనమాట. ఏమనంటే, "ఏమైంది చెప్పు అసలు నువ్వు ఎవరు" అని చెప్పైతే పోలీస్ ఆఫీసర్స్ అయితే అడుగుతారు. కానీ ఆ అమ్మాయి అయితే కొంచెం యాటిట్యూడ్‌గా అయితే ఆన్సర్ అయితే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే ఇంకా అర్థమవుతుంది చెప్తుందనమాట వర్తికకైతే. ఏమనంటే, "ఇట్లా దొరికారు" అని చెప్పి చెప్తుంది. కానీ ఇంక అంతలోపే ఇంకా పెద్దక్క ఉంటుంది కదా! సో, ఆమెకైతే ఫోన్ అయితే వస్తుంది. అక్కడైతే దొరికిపోయారు అని చెప్పైతే. కానీ ఇంక అంతలోపే విజయ్ అయితే తీసుకొని అయితే అమ్మాయిలందరిని తీసుకొని అయితే సూరత్‌కైతే వెళ్తాడనమాట. సో, అందరైతే అమ్మాయిలైతే ఉంటారు. ఇంకా సోనం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా సోనంకి అప్పుడే అర్థమైపోతుంది. అంటే మమ్మల్ని ఇక్కడైతే వ్యభిచారం చేయడానికి లేకపోతే పెళ్లి చేయడానికైతే తీసుకొచ్చారు అని చెప్పైతే అర్థమవుతుంది. ఇంకా అర్థమైన వెంటనే ఇంకా అందరైతే అమ్మాయిలైతే కూర్చొని ఉంటారు. పాపం చాలామంది అమ్మాయిలు ఉంటారు. 20 మెంబర్స్ దాకా ఉంటారు. సో, అమ్మాయిలలో ఒక అమ్మాయికైతే హెల్త్ అయితే బాగుండదు. ఇంకా చివరికైతే సూరత్‌కైతే వెళ్తాడనమాట విజయ్ అయితే. సో, వెళ్ళిన వెంటనే ఇంకా అక్కడికైతే కుసుమ అయితే ఉంటుంది కదా! ఆ అమ్మాయికైతే బెయిల్ మీద అయితే బెయిల్ అయితే వస్తుంది. సో, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకా అమ్మనైతే ఇంక తీసుకెళ్తారనమాట. సో, తీసుకెళ్ళిన వెంటనే ఇంకా పెద్దక్కయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. "సో, నువ్వు కొంతమంది అమ్మాయిలని కూడా చూసుకోలేవా? అసలు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? నీకైతే డబ్బులైతే కావాలా?" అని చెప్పైతే గట్టిగా అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడిన వెంటనే ఏమవుతుందంటే, "ఇంక సరే అక్క నేను ఇంకోసారి ఇంకా జరగకుండా చూసుకుంటాను" అని చెప్పైతే కొంతమైతే డబ్బయితే ఇస్తుంది. సో, ఆ డబ్బయితే తీసుకొని అయితే వెళ్తుందనమాట. ఎక్కడికంటే ఇంకా ఆ డబ్బు తీసుకొని ఇంకా ఆమె వెళ్తుందనమాట. అదే సూరత్‌కెళ్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయిలందరిని చూసుకోవాలి కదా! సో, అక్కడికైతే వెళ్తుంది. ఇంక అంతలోపే అక్కడైతే ఒక అమ్మాయి అయితే పారిపోయింది. ఆ అమ్మాయే నూరు వాళ్ళ మమ్మీ అని చెప్పైతే అర్థమవుతుంది. వాళ్ళనొచ్చి అడగడంతో ఇంకా వాళ్ళైతే ఆ అమ్మాయి ఆమె డాటర్‌నైతే కాల్ చేసి అయితే వెళ్ళిపోయింది. "నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది ఎందుకు? పిల్లల్ని కనిస్తుందని" చెప్పి. కానీ ఆ అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పైతే గట్టిగా అయితే మాట్లాడుతూ ఉంటారు. సో, మాట్లాడుతున్న వెంటనే ఇంకా ఆ అమ్మాయి అలా చేసినవెందుకు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా వర్తిక అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఆ అమ్మాయి పారిపోయింది. ఎక్కడికెళ్ళిందో తెలీదు కదా! అని చెప్పైతే. ఇంక అందులోపే బస్సు వస్తుందా అని చెప్పైతే ఒక పెద్దాయనైతే అక్కడ కూర్చొని ఉంటాడు బస్సు స్టాప్ దగ్గర. అవును అక్కడికి బస్సు వస్తుందని చెప్పైతే పెద్దావిడైతే చెప్తదనమాట. సో, పెద్దావిడ చెప్పిన వెంటనే ఇంక అక్కడికైతే మనం కొంచెం దూరంలో ఆపుదామని చెప్పి చెప్తారనమాట. బస్సొచ్చి అక్కడికి ఆగిన వెంటనే ఒక అమ్మాయి అయితే అక్కడికొచ్చి బస్సయితే ఎక్కుతుంది. సో, బస్సెక్కిన వెంటనే ఇంకా కార్తిక అయితే బస్సులోకెళ్ళి అయితే ఆ అమ్మాయి పేరు చెప్తుందనమాట. సబానా అని సంథింగ్ పేరు. సో, చెప్పిన వెంటనే ఇంకా నూర్ వాళ్ళ మమ్మీవా అని చెప్పైతే ఇంకా ఆ అమ్మాయినైతే హాస్పిటల్‌కైతే తీసుకొని వెళ్తారు. ఇంకా ఆ అమ్మాయి అయితే నిజమంతా చెప్తుంది. ఏంటంటే నన్ను చిన్నప్పుడే నన్ను మా నాన్న, మా అమ్మ వాళ్ళు వదిలేశారు. నేను అనాథని అని చెప్పి చెప్తుంటుంది. నాకు చిన్నప్పుడే 17 ఇయర్స్‌కి అంటే 16 ఇయర్స్‌కి మా నాన్న నన్ను పెళ్లి చేసేసాడు. నాకు 20 ఇయర్స్ వచ్చిన తర్వాతే నాకు 3 మెంబర్స్ పిల్లలు పుట్టేసారు. ఇంకా పుట్టిన వెంటనే నా హస్బెండ్ కూడా నాకు వాళ్ళనైతే వాళ్ళకైతే అమ్మేసి అయితే వెళ్ళిపోయాడు నా హస్బెండ్ కళ్యాణి వాళ్ళకి. సో, కళ్యాణి అయితే నాకు ఇంకొక పెళ్లి వ్యభిచారం చేస్తావా? పెళ్లి చేస్తావా? అని చెప్పైతే నాకైతే ఆఫర్ ఇచ్చారు. నా పిల్లల్ని చూసుకుంటావా? అని చెప్పైతే నేను అడిగాను కళ్యాణికి. నేను చూసుకుంటానని చెప్తుంది. నాకైతే ముగ్గురు పిల్లలు. ఒక పిల్లనైతే వాళ్ళ కూతురికైతే ఇచ్చింది. ఇంకొక నూరునైతే ఏం చేస్తుందో నాకు తెలీదు. ఇంకా మా కొడుకునైతే ఇంకెవరికైతే అమ్మేసింది అని చెప్పి చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే అందుకే నేను పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు ఒకటే నరకము అని చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే నీ పిల్లలు ఇంకా బ్రతికే ఉన్నారా? అని చెప్పి అడుగుతుంది. సో, ఆ కళ్యాణి అంతా చేసింది ఇంకా పెద్దక్క అనే అక్క ఉంటుంది. సో, వాళ్ళనైతే తొందరగా మీరు పట్టుకోవాలి. నాలాగా ఇంకెంతమంది అమ్మాయిలు బలవుతున్నారు అని చెప్పైతే ఆమె అయితే చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా
నన్ను మా ఇంట్లో అయితే అంటే చెల్లెనైతే చెప్పలేదు మా హస్బెండ్‌కి. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెకి. తను నన్ను మగపిల్లని కనిస్తుందని చెప్పైతే నన్నయితే పెళ్లి చేసుకున్నాడు. కానీ నాకు పిల్లలు పుట్టరనైతే తెలిసిపోయింది. ఇంకా అప్పటినుంచయితే నేను 4,00,000 పెట్టి కొన్నాను కదా! నీతో నా వసూలు చేస్తాను అని చెప్పైతే మా హస్బెండ్ అయితే నన్ను రోజు వేధించి చంపొచ్చుంటా ఉంటాడు అని చెప్పైతే ఇంకా ఆ అమ్మ అయితే చెప్తుంది. ఇంక అంతలోపే నాకు అందుకే కోపం వచ్చైతే నేనైతే డాక్టర్‌నైతే కాల్ చేసి ఇంకా ఇంట్లో నుంచయితే పారిపోయి అయితే వచ్చేసాను. ఇంకా పారిపోయి వచ్చిన తర్వాత మీకైతే దొరికాను. నిజం చెప్పండి నా బిడ్డ మీతోనే ఉందా? నూరికి ఏమైంది చెప్పండి అని చెప్పైతే గట్టిగా అయితే అడుగుతూ ఉంటుంది ఇంకా పోలీస్ వాళ్ళని. సరే మేమైతే నూరినైతే చూపిస్తాము. నువ్వు కొంచెం ధైర్యంగా అయితే ఉండాలి. ఏం బాధపడకూడదు అని చెప్పేసి చెప్తుందనమాట. వర్తిక అండ్ ఇంకా మల్లిక ఇద్దరు కలిసి అయితే ఇంకా ఆ అమ్మాయి దగ్గరికైతే తీసుకెళ్తారు. అదే చిన్నపిల్ల నూరు ఉంటుంది కదా! సో, ఆ అమ్మాయి దగ్గరికైతే తీసుకెళ్తారు. ఇంకా ఆమె చూసి అయితే వాళ్ళ బిడ్డని చూసి చాలా అయితే గట్టిగా అయితే ఏడుస్తుంది. ఎందుకంటే కన్న కూతురు కదా! ఇంకా ఆ మాత్రం అయితే ఏడుపు ఉంటుంది. ఇంకా అంతలోపే వర్తిక వాళ్ళ హస్బెండ్ అయితే ఉంటాడు. "నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు?" అని చెప్పి అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. "నువ్వెందుకు ఇంట్లా కష్టపడుతున్నావు?" అని చెప్పి చెప్తారనమాట. సో, అంతమంది అమ్మాయిలు కదా! నేను ఏం చేయలేక అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి సాధిస్తాను అని చెప్పేసి చెప్తాననమాట. "నువ్వు రిటైర్డ్ అయిపోవాలి. కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు?" అని చెప్పి అడుగుతారు. అంతలోపే ఇంకా విజయ్ అయితే అందరు అమ్మాయిలనైతే సూరత్‌కి అయితే తీసుకొస్తాడనమాట. సో, సూరత్‌కి తీసుకొచ్చిన వెంటనే అక్కడైతే అమ్మాయిలందరికీ ఫుడ్ అయితే పెట్టిస్తూ ఉంటాడు. ఇంకా జాన్‌కి అయితే అమ్మేయాలి 2 డేస్ తర్వాత. ఇంకా అంతలోపే వర్తిక ఇంకా మిగతా పిల్లల్ని ముగ్గురిని కూడా మనం తీసుకొని రావాలి అని చెప్పైతే చెప్తూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్స్‌కి. చెప్పిన వెంటనే సిమ్రాన్‌కి అయితే ఒక అడ్రస్ అయితే దొరుకుతుంది. ఏంటంటే అదే వాళ్ళున్నారు కదా! ఎవరంటే పెద్దక్క వాళ్ళ అడ్రస్ అయితే దొరుకుతుందనమాట ఎంక్వైరీ చేయడంతో. సో, దొరికిన వెంటనే ఇంకా పెద్దక్క అడ్రస్ దగ్గరికైతే ఆ సిమ్రాన్ అయితే ఒకటే అయితే వెళ్తుంది. సో, ఒకటే వెళ్ళిన వెంటనే అక్కడ లోపలికి వెళ్ళి అయితే చూస్తుందనమాట. సో, చూసిన వెంటనే ఇంకా లోపలికైతే వెళ్తాడు. సో, లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడైతే ఒక అబ్బాయి అయితే ఉంటాడనమాట. ఆ అబ్బాయి సడెన్‌గా అయితే వచ్చేసి వెనకాల నుంచి అయితే ముక్కు అయితే మూసిపెట్టేస్తుందనమాట. ఇంకా రాకముందే అయితే మల్లికైతే ఫోన్ చేస్తుంది. సిమ్రా నాకిట్లా ఒక గుడ్ న్యూస్ దొరికింది అని చెప్పేది. కానీ అంతలోపే కాల్ అయితే కట్ అయిపోతుంది. ఇంకా కట్ అయిపోయిన వెంటనే ఇంకా ఏం చేయాలో అయితే అర్థం అవ్వదు. ఇంకా రితిక అయితే ఇంకా రూమ్ తీసుకుంటుందనమాట ఉండడానికి. ఇంకా రూమ్ తీసుకోవడంతో ఇంకా అక్కడైతే లాడ్జ్‌లో అయితే ఉంటారనమాట వాళ్ళు. సో, ఉండడంతో అక్కడైతే ఒక అమ్మాయి అయితే కళ్ళు తిరిగైతే పడిపోతుంది. సో, కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇంకా అక్కడికైతే వెళ్తుందనమాట. సో, వెళ్ళి చూస్తే అది ఎవరో కాదనమాట పెద్దక్క అనమాట. కానీ వర్తికకి తనే పెద్దక్క అని చెప్పైతే వర్తికకైతే తెలీదనమాట. సో, తెలియడంతో ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే ఇంకా వర్తిక కోసం అయితే అందరైతే వెతుకుతూ ఉంటారు. ఇంకా వర్తిక ఆ రూమ్ లాడ్జ్‌లో ఉందని చెప్పి అయితే అర్థమవుతుంది కదా! సో, అక్కడికి వెళ్ళిన వెంటనే అతనైతే అడుగుతారనమాట. సో, ఆమె వర్తిక ఆమె పెద్దక్క అని చెప్పైతే అక్కడ పనిచేసే అతనైతే చెప్తాడనమాట. సో, అమ్మేనా అని చెప్పి అయితే షాక్ అయితే అవుతుంది వర్తిక. సో, షాక్ అయిన వెంటనే ఇంకా పెద్దక్కయితే నేను కూడా వస్తున్నాను సూరత్‌కి. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా జాన్‌కి అయితే అమ్మాలి. జాన్ అయితే ఫోన్ చేస్తానంటే చంపుతున్నాడు. జాన్ అయితే ఫోన్ చేస్తాడనమాట పెద్దక్కకి. సో, ఫోన్ చేసిన వెంటనే జాన్ అయితే చెప్తాడనమాట. నాకైతే అమ్మాయిలు కావాలి తొందరగా అని చెప్పి జాన్ అయితే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే అంతకుముందు జాన్ వాళ్ళ ఇంట్లో అయితే పార్టీ అయితే జరుగుతుంటుంది. అంతలోపే పింక్ అయితే చనిపోయినట్టు ఒక ఇమేజ్ అయితే చూపిస్తారనమాట మనకు. సో, చూపించిన వెంటనే అమ్మాయిలందరూ సేఫ్‌గా ఉన్నారు అని చెప్పి అయితే విజయ్ అయితే పెద్దక్కకైతే ఫోన్ అయితే చేసి చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే మల్లిక కూడా ఒక పక్క అయితే సిమ్రాన్‌కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ సిమ్రాన్ అయితే కిడ్నాప్ అయి ఉంటుంది కదా! సో, ఫోన్ అయితే నాట్ రీచబుల్ అని అయితే వస్తుంది. ఇంకా వర్తిక అయితే ఆ ముగ్గురు పిల్లల్ని అయితే తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి అయితే వాళ్ళ అమ్మకైతే అప్పచెప్పాలి అని చెప్పి అయితే అంటుందనమాట. సో, అన్న వెంటనే ఇంకా పోలీస్ ఆఫీసర్స్ అయితే ఆ ముగ్గురు పిల్లల్ని అయితే వెతకడానికి అయితే వెళ్తాడు. ఒక బేబీ ఏమో నూర్ అనమాట. నూర్ అయితే హాస్పిటల్‌లో అయితే ఉంది. ఇంకొక అమ్మాయి, ఇంకొక బాబు అయితే ఉంటారనమాట. సో, ఉన్న వెంటనే ఇంకా కళ్యాణి వాళ్ళ కూతురు దగ్గర అయితే ఒక పాప అయితే ఉంది అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా కళ్యాణి వాళ్ళ కూతురుని అయితే ఎంక్వైరీ అయితే చేస్తారనమాట. సో, చేసిన వెంటనే అవును మా అమ్మ అయితే నాకు ఆ బిడ్డనైతే ఇచ్చింది. ఇచ్చిన వెంటనే అయితే అమ్మేశాను కదా ఇందాకే అని చెప్పి అయితే అంటుందనమాట. సిగ్గులేదా నీకు చిన్నపిల్లని ఎలా అమ్ముతావు నువ్వు అని చెప్పి అయితే ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే గట్టిగా అయితే ఆ అమ్మనైతే కొడుతుంది. కొట్టిన వెంటనే ఇంకా రైల్వే స్టేషన్‌లో అయితే ఉంటుందనమాట. సో, రైల్వే స్టేషన్‌లో అందరిని అడగ్గా ఇంకా అక్కడైతే ఆ బాబు అయితే ఉన్నాడు అని చెప్పి అయితే అంటే ఆ పాప ఉందని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా ఆ పాపనైతే పోలీస్ ఆఫీసర్ అయితే ఎత్తుకుంటుందనమాట. సో, ఎత్తుకున్న వెంటనే ఇంకా జాన్‌కి అయితే కొన్ని ఫోటోస్ అయితే పంపుతుంది. సో, ఫోటోస్ అయితే చూస్తూ ఉంటాడనమాట జాను. ఇదో ఈ అమ్మాయిలే అని చెప్పి అయితే సో, చూస్తున్నప్పుడు ఇంకా జాన్‌కి అయితే ఆ అమ్మాయి ఉంటుంది కదా! ఎవరంటే సోనము. సో, సోనమ్ అయితే నచ్చుతుందనమాట జాన్‌కి. సో, ఈ అమ్మాయి అయితే కావాలి నాకు అని చెప్పి అయితే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా సోనమ్‌ని అయితే దగ్గరికైతే పిలిచి హాయ్ చెప్పు తనకి అని చెప్పి చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే హాయ్ అయితే చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా
పెద్దక్కయితే సోనంనయితే ఎక్కువ రేటు పలకాలి అని చెప్పైతే జాన్‌కయితే చెప్తుంది. "నీకెందుకు నేనెంతైనా డబ్బులిస్తాను. అమ్మాయిలందరినైతే తెచ్చిపెట్టు" అని చెప్పైతే జాన్ అయితే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా పెద్దక్కయితే ఆ పని మీద అయితే ఉంటుంది. ఇంక అంతలోపే చిన్న పిల్లల దగ్గరికైతే వెళ్తారనమాట. సో, వెళ్ళిన వెంటనే "ఈ అబ్బాయి మీకు తెలుసా?" అంటే, "అవును తెలుసు నాకు" అని చెప్తాననమాట. సో, చెప్పిన వెంటనే ఇంకొక అబ్బాయినైతే పట్టుకుంటారనమాట. సో, పట్టుకున్న వెంటనే "మీ అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తాను" అని చెప్తాననమాట. కానీ మా అమ్మ నన్ను అమ్మేసింది కదా! మళ్ళీ ఇప్పుడెందుకొచ్చింది అని చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా మిగతా ఇద్దరు పిల్లలుంటారు కదా! ఆ ఇద్దరు పిల్లలనికైతే తీసుకొని వస్తారనమాట పోలీస్ వాళ్ళు. ఇంకా తీసుకొనొచ్చైతే ఆమెకైతే అప్పచెప్తారనమాట. సో, ఆమె చూసిన వెంటనే ఆ పిల్లలు వాళ్ళని చూసిన వెంటనే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఇంక ఉంచి చూసుకుంటాను. ఇంక మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను ఎంత కష్టపడిందని మిమ్మల్ని చూసుకుంటానని చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా పాస్‌పోర్ట్‌లు తయారు చేయాలి కదా! ఆ 20 మెంబర్స్‌కి. సో, పాస్‌పోర్ట్ తయారు చేయాలంటే ఇంకొంచెం డబ్బులు కావాలని చెప్పైతే ఆ పాస్‌పోర్ట్ చేసే అతనైతే రికమెండ్ చేస్తాడు. ఇంకా మాట వచ్చైతే పెద్దక్కకైతే కోపం తెప్పిస్తాడు. ఇంకా కోపం తెప్పించడంతో ఇంకా అక్కడైతే షూట్ చేసి అయితే వెళ్ళిపోతారనమాట వాళ్ళు. ఇంకా షూట్ చేసిన వెంటనే ఇంకా వెనకాల కూడా ఇద్దరుంటారు కదా! వాళ్ళనైతే విజయ్ అయితే షూట్ చేసేస్తాడు. షూట్ చేసిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంక అంతలోపే మల్లిక అయితే ఇంకా అమ్మాయి ఉంటుంది కదా! సిమ్రన్ అయితే కనిపించట్లేదు. ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఆ అమ్మాయిని వెతకాలి అని చెప్పైతే అంటారనమాట. సో, అన్న వెంటనే ఇంకా కొన్ని ఫోటోస్ అయితే చూస్తుంటారనమాట. సో, చూస్తున్నప్పుడైతే ఇల్లు అయితే ఉంటుంది. మనమైతే వెంటనే ఆ ఇంటి దగ్గరికైతే వెళ్ళాలి అని చెప్పైతే ఆ పోలీస్ ఆఫీస్‌కైతే చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే మల్లిక అయితే ఆ ఇంటి దగ్గరికైతే వెళ్తుందనమాట. సో, వెళ్ళిన వెంటనే ఇంక అంతలోపే పెద్దక్కనైతే చూపిస్తారు. అంత తొందరగా అయితే వీళ్ళనైతే మార్చేయాలి అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. కానీ "నువ్వెందుకు వాళ్ళని షూట్ చేసావు?" అని చెప్పైతే అడుగుతారనమాట. షూట్ చేయకపోయింటే అంతే అని చెప్పైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంక అంతలోపే వర్తిక వాళ్ళకైతే వాళ్ళ అడ్రస్ అయితే దొరుకుతుందనమాట. వాళ్ళు ఉండే అడ్రస్సు. అంటే వాళ్ళు చంపేసి వెళ్ళిపోయింటారు కదా! సో, అతని అడ్రస్ అయితే దొరుకుతుందనమాట. సో, దొరికిన వెంటనే ఇంక వాళ్ళైతే పట్టుకోవడానికైతే ట్రై చేస్తారనమాట. ఇంక విజయ్ అయితే పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అక్కడి నుంచి అయితే పారిపోతాడు. సో, పారిపోయిన వెంటనే ఇంకా వర్తిక అయితే అక్కడికైతే వెళ్తుందనమాట. సో, వెళ్ళిన వెంటనే ఇంకా మల్లిక దగ్గరికైతే సిమ్రన్ అయితే వెళ్తుంది. సో, వెళ్ళిన వెంటనే అక్కడైతే దొరుకుతుందనమాట సిమ్రాను. కిడ్నాప్ అయితే చేసుంటారు కదా! సో, దొరికిన వెంటనే అక్కడైతే ఒక అబ్బాయి అయితే దొరుకుతాడు. సో, ఆ అబ్బాయి దొరికిన వెంటనే ఆ అబ్బాయి అయితే ఫోన్ చేయరా ఎవరు నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పారు అని చెప్పైతే అడుగుతారనమాట. సో, విజయ్‌కైతే ఫోన్ చేస్తారనమాట ఆ అబ్బాయి. సో, ఫోన్ చేసి మాట్లాడుకోకుండా అట్లానే ఉంటారు. ఇంకా ట్రేస్ చేయమని చెప్పైతే మల్లిక అయితే చెప్తుంది. సో, ట్రేస్ చేసిన వెంటనే అక్కడి నుంచి అయితే సిమ్ అయితే తీసేస్తారనమాట విజయ్. సో, సిమ్ తీసేసి మనం ఉన్న అడ్రస్ అయితే దొరికిపోయింది. మనమైతే ఆ అమ్మాయినైతే ఇక్కడ నుంచి కూడా వెళ్ళగొట్టేయాలి అని చెప్పైతే విజయ్ అయితే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే సో, మల్లిక అయితే వర్తికకైతే ఫోన్ అయితే చేసి చెప్తుంది. సో, వాళ్ళ అడ్రస్ అయితే దొరికింది. మీరు వెంటనే వెళ్ళండి అని చెప్పైతే చెప్తుంది. గుడ్ జాబ్ అని చెప్తారనమాట. ఇంకా విజయ్ అయితే పైనుంచి అయితే పోలీస్ వాళ్ళనైతే షూట్ చేస్తాడనమాట. ఇంకా షూట్ చేసిన వెంటనే ఇంకా పెద్దక్క ఉంటుంది కదా! సో, ఆమె అయితే ఏం చేస్తుందంటే అమ్మాయిలందరిని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతుంది. ఇంకా విజయ్ పరిగెత్తడంతో అక్కడైతే ఫోన్ అయితే కింద అయితే పడిపోతుంది. కానీ పెద్దక్కకైతే తెలీదనమాట ఫోన్ కింద పడిపోయిందని చెప్పి. కానీ పెద్దక్కయితే ఫోన్ చేస్తూనే ఉంటుందనమాట విజయ్‌కి. సో, ఫోన్ చేస్తుండడంతో ఇంకా ఆ అమ్మాయి నూరికైతే కండిషన్ అయితే చాలా క్రిటికల్‌గా అయితే ఉంటుంది. ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పైతే ఒక న్యూస్ అయితే వస్తుందనమాట. సో, చాలామంది అమ్మాయిలు ఉంటారు కదా! వాళ్ళందరిని అయితే ఒక 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 పెంట్ హౌస్ లాగుంటుంది. అక్కడికైతే తీసుకెళ్తారనమాట. వాళ్ళలో ఒక అమ్మాయికైతే హెల్త్ అయితే అస్సలు బాగోదు. సో, బాగోకపోవడంతో పెద్దక్క అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తొందరగా అయితే సరుకైతే ఇవ్వాలి అని చెప్పైతే ఇంకా అంతలోపే ఇంకా అందరికైతే ఈ టాబ్లెట్స్ ఇవ్వు అని చెప్పైతే టేక్ కేర్ ఉంటుంది కదా కుస్మాకి. సో, అమ్మాయికైతే ఇస్తుందనమాట. సో, ఇచ్చిన వెంటనే అందరూ టాబ్లెట్స్ మింగేటట్టు చూడని చెప్తుంది. కానీ ఇంకా వాళ్ళైతే నెంబర్‌ని అయితే ట్రేస్ చేస్తూ ఉంటారు. సో, ఫోన్ అయితే చేస్తుందనమాట. సో, ఫోన్ చేసిన వెంటనే ఇంకా అర్థమవుతుంది ఎవరో ట్రేస్ చేస్తున్నారు ఆ నెంబర్‌ని అని చెప్పైతే విజయ్ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. సో, విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో పోలీస్ వాళ్ళకైతే అడ్రస్ అయితే దొరికిపోతుందనమాట. వాళ్ళు ఇంకొక ప్లేస్‌కి వెళ్ళుంటారు కదా! ఆ అడ్రస్ కూడా దొరికిపోతుంది. ఇంకా కుసుమ అయితే అందరికైతే టాబ్లెట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో, సోనం అయితే టాబ్లెట్ అయితే మింగదనమాట. సోనం అయితే ఇంకా పడేస్తుందనమాట టాబ్లెట్‌ని. సో, పడేసిన వెంటనే ఇంకా సోనం అక్కడి నుంచి అయితే పారిపోయి వెళ్ళిపోతుందనమాట. సో, వెళ్ళిపోతే ఇక సోనంని పట్టుకోవడానికైతే అందరైతే వెళ్తారనమాట. సో, సోనంని పట్టుకోలేకపోవడంతో అంతలోపే అక్కడికైతే పోలీస్ వాళ్ళైతే అందరైతే వచ్చేస్తారు. సో, వచ్చేసిన వెంటనే ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇంకా 90 మెంబర్సే ఉంటారనమాట. ఒక్క మెంబర్‌ని ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే వెనకాల నుంచి అయితే కుసుమకైతే ఇంజెక్ట్ చేసేసి కుసుమాని కూడా లోపలైతే వేసేస్తారు. నీతో కలిపి 20 మెంబర్స్ అని చెప్పైతే పెద్దక్క అమ్మని కూడా మోసం చేస్తుంది. ఇంకా అందరూ కలిసి అయితే కేస్ అయితే సాల్వ్ అవ్వబోతుంది. వాళ్ళనైతే పట్టుకోగలుగుతున్నామని చెప్పైతే హ్యాపీగా కొంచెం ఫీల్ అవుతూ
ఉంటారు. ఇంక అందులోకి విజయ్ గూడా అక్కడికొస్తాడు. విజయ్‌కి అర్థమవుతుంది పోలీస్ వాళ్ళొచ్చారని చెప్పైతే. ఇంక విజయ్ ఇంకా వాళ్ళంతా పరిగెడుతూ ఉంటారనమాట. ఇంకా అమ్మాయిలు గూడా అక్కడే ఉంటారు. ఇంక సోనమ్ అయితే దొరుకుతుందనమాట వాళ్ళకి. పారిపోయి కదా! కానీ ముందే తెలుసనమాట. సోనమ్ కంప్లెయింట్ ఇచ్చింది కదా! వాళ్ళ అవ్వ అని చెప్పైతే. ఇంక వర్తిక అయితే హగ్ చేసుకుంటుంది సోనమ్‌ని. ఇంక సోనమ్ అయితే ఆలోచించి ఆ ట్రంక్ నెంబర్ అయితే చెప్తుంది. అంటే ఆ ట్రంక్‌లో పెట్టింటారు కదా! సో, అక్కడ చాలా కంటైనర్స్ అయితే ఉంటాయి. సో, ట్రంక్ నెంబర్ చెప్పగానే అందరైతే వెతుకుతారనమాట ఆ ట్రంక్. సో, ఆ ట్రంక్‌లో అయితే చాలామంది అమ్మలుంటారు. ఆ ట్రంక్‌లో అయితే కుసుమ గూడా ఉంటుందనమాట. సో, ఉన్న వెంటనే ఇంకా అమ్మలందరూ సేఫ్ అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా పెద్దక్క, విజయ్ ఇద్దరైతే పరిగెత్తుతూ ఉంటారు. ఇంకా విజయ్‌కైతే గాయం పడి కొంచెం చనిపోతాడనమాట విజయ్ గూడా. ఇంక అంతలోపే వర్తిక అయితే ఇంకా తనైతే పట్టుకుంటుంది పెద్దక్కని. సో, పట్టుకున్న తర్వాత చెప్తుందనమాట, "నేను చేసేది తప్పు కాదు. నేను చేసేది కరెక్టే. అమ్మాయిలందరికీ లైఫ్ ఇస్తున్నాను" అని చెప్పి అయితే చెప్తుందనమాట పెద్దక్క. చెప్పిన వెంటనే "నువ్వు చేసేది తప్పు" అని చెప్పి అయితే వర్తిక అయితే చెప్తుంది. ఇంకా పెద్దక్క వర్తికని షూట్ చేద్దామని చెప్పి గన్ చేతిలో తీసుకుంటుంది. ఇంకా అంతలోపే నన్ను కాల్చేస్తుందని చెప్పేమో వర్తిక అయితే షూట్ చేసి అయితే చంపేస్తుందనమాట పెద్దక్కని. ఇంక అంతటితో మన సిరీస్ అయితే అయిపోతుంది. డబ్బుల కోసం అమ్మాయిల జీవితమే నాశనం చేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ హస్బెండ్స్. సో, అందరిని నమ్మకండి. పెద్దక్క లాంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది అయితే ఉన్నారు. సో, కొంచెం బీ అవేర్‌గా ఉండండి. ఇంక అంతే కాకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.